సజీవ సువార్తనాదం, ఇది దేవుని ప్రేమ వాక్యం. సజీవ సువార్తనాదం, ఇది దేవుని ప్రేమ వాక్యం. నశించు ఆత్మల రక్షణ వార్తను చాటి ప్రతి విశ్వాసులను బలపరిచే ప్రభువాక్యం. ఈ సజీవ సువార్తనాదం, ఈ సజీవ సువార్తనాదం. ప్రైజ్ ద లార్డ్. సజీవ సువార్త అనే టీవీ కార్యక్రమానికి స్వాగతం. దైవజనులు రెవరెండ్ డాక్టర్ గుంటూరు సుందర్రావు గారి వర్తమానాలు మీ జీవితంలో మేలుకరంగా ఉంటాయని భావిస్తున్నాము. ఈ సమయంలో దైవజనుల వర్తమానాన్ని విందాం. ఈ సజీవ సువార్తనాదం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సజీవ సువార్త అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాను. దయచేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీరు దేవుని ఆశీర్వాదం పొందగలరని నేను ఆశిస్తున్నాను. కనుక ఈ సమయంలో దేవుని వాక్యము 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కనుక ఈ రోజున దైవవాక్యము ఏమనగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11 నుంచి 12, 13 వచనాల్లో రాయబడినది వాక్యము. ఏమనగా జయించేవాడిని దేవుని ఆలయంలో ఉండి ఒక స్తంభంగా చేసేదను. అందులోని వాడికి మీదట ఎన్నటికి వెలికిపోడు. వారు నా దేవుని పేరట పరలోకంలో నా దేవుని వద్ద నుండి దిగి వచ్చుట నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణం పేరును కొత్త పేరును వాని మీద రాయిసేదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన దీవించుగాక. అంశము స్తంభములు. కనుక ఈ సమయంలో స్తంభముల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. పద్మశాంకలో యోహాను పట్టుబడి వేయబడి దైవ దర్శనం చూసినప్పుడు, దైవుడు వారితో మాట్లాడినప్పుడు ఆ పరలోక పట్టణం గురించి అనేక విషయాలు ఆ యొక్క యోహాను గారికి దేవుడు ప్రత్యక్ష చేసినారు. కనుక అక్కడ జయించేవాణిని పరదేశంలో ఉన్న పరలోకములో ఉన్న ఒక స్తంభముగా ఏమిటి జయించాలి, ఏమిటి జయిస్తే పరలోకంలో ఒక స్తంభంగా ఉండగలవు? ఏమనగా ఈ లోకము పాపభూయిష్టంతో శాపభూయిష్టంతో లోకాశులు పాపక్షులు లోకాశులతో కూడుకొని పోయింది. కనుక క్రైస్తవ లోకము దేవుని నమ్మాం, మన ప్రభు నమ్ముకున్నాం, దేవుని ఎరిగినా, ప్రభు నమ్ముకున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ మన జీవితంలో జయ జీవితం కావాలి. జయ జీవితం కావాలని వచ్చినప్పుడు మనము దేవుని ఆశీర్వాదం పొందగలం. మనం ఒకప్పుడు లోకంలో ఉన్నాం, లోకస్తుల మధ్య ఉన్నాం, అవన్నీ విడిచిపెట్టేసి ప్రభు దగ్గరికి వచ్చేసాం. దేవుని దగ్గర వచ్చి బాసు పొంది దేవుని బిడ్డగా జీవించబడుతున్నాం. కానీ ఇంకా ఈ లోకంలో పాపము శాపము అనేక విషయాలు నీ కళ్ళెదురు కనిపిస్తూ ఉంటాయి, నీ చెవులకి వినబడుతుంటాయి. లోకంలో ఎన్నో విషయాలు చూస్తూ ఉంటావు. అటువంటి పరిస్థితిలో వాటిని జయించుకుంటూ, వాటిని అధిగమించుకుంటూ నీ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రేమపూర్వకంగా నీతో మాట్లాడుతున్నాను. దయచేసి గమనించండి. ఒక వ్యక్తి మరి ఆ లోక విషయాలు జయించలేక దేవుడి దగ్గర నుంచి శాపం పొందుకున్నారు. ఎవరనగా అబ్రహాము, లోతు అనే ఇరువురు అన్నదమ్ములు ఉన్నారు. వారి ఇరువురు కలిసి మరి దేవుడు చెప్పిన మాటగా అబ్రహాము లోబడి ఇరువురు కలిసి ఒక దేశానికి వెళ్ళినారు. ఆ దేశంలో ఇరువురు కలిసి జీవిస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులు బట్టి ఇరువురు కలిసి విడిపోవాల్సి వచ్చింది. అయితే అబ్రహాము కానాను ఊరిలో ఉండిపోయాడు. లోతు అనే ఆ యొక్క తమ్ముడు గారు మరి సొదొమ గుమొర్రా అనే పట్టణాన్ని అతనికి వెళ్ళినారు. కనుక అబ్రహాము ఉన్న స్థలము గొప్ప ఆశీర్వదించబడ్డది, దీవించబడ్డది. లోతు ఉన్న స్థలము ఎటువంటిదంటే ఆ దేశ ప్రజలు దేవుని దృష్టికి దుష్టులను పాపులనై ఉన్నారని ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. ఆ దేశ ప్రజలు ఎటువంటి వారంటే ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం ఏంటంటే వాటి యొక్క పాపము బహు భారమైనది అని రాయబడినది. కనుక ఈ సమయంలో నేను చెప్పినది ఏమనగా దయచేసి గమనించండి. లోకంలో అనేక రకాల మనుషులు ఉన్నారు, అనేక రకాల పాపము తాండవిస్తుంది. అటువంటి ప్రాంతంలో మనం జీవిస్తున్నాం. దేవుని ఎరిగి దేవుని కలిగి ఉండి ప్రభువులు సాగుతూ అటువంటి ప్రజల మధ్యలో మనం ఉంటున్నాం. కనుక
జీవితంలో మళ్ళీ తిరిగి ఏది పాపం చేయకుండా ఉండి మన విశ్వాసం కాపాడుకుంటూ ముందుకు సాగిపోదాం. కనుక ఇక్కడ ఏం జరిగిందంటే ఆ దేశాన్ని దేవుడు శపించిపోతాడు. అంచేతంటే ఆ దేశంలో పాపం బహు భయంకరంగా ఉంది. ఆ మనుషులు విస్తారమైన పాపం, అంచేతే పాపం వల్ల వచ్చే జీతము మరణమని రోమపత్రికలో 3వ మరి రాయబడినది. కనుక రోమపత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, పాపం వల్ల వచ్చే జీతం మరణం. కనుక వారు చేసిన పాపానికి దేవుడు ఉగ్రత పంపించాడు, దేవుడు శిక్ష పంపించాడు. ఏమిటనగా దేవుని ఉగ్రత దుష్టుల మీదకి పెళ్ళమని దిగును అని ఇర్మీయా గ్రంథము 30:23 రాయబడింది. ఆ దుష్టుల మీదకి ఎలాగ దిగుతుంది, ఎక్కడ దిగుతుంది అని ఆలోచించక దేవుని ఉగ్రత పెనుగాలి వచ్చి దుష్టుని తల మీదకి దిగుతుందట, పెళ్ళమని దిగుతుందట. కనుక పాపం చేస్తున్న ప్రతి ఒక్కడు నశించిపోతారని బైబిల్ చెప్తుంది. అది ఏ పాపం అనుకుంటామో, త్రాగుడు, వ్యభిచారం, దొంగతనమే కాదు, నీ శరీరాన్ని చెరిపే ప్రతి దుర్వాలటు పాపము. నీ భార్య మాట వినకపోవడం పాపం, నీ తల్లి మాట వినకపోవడం పాపం, అన్నదమ్ముల మాట వినకపోవడం పాపం. కనుక పాపేచ్ఛలు భోగేచ్ఛలతో ఉన్నవారికి తప్పగా దాని యొక్క ఫలితము బహు ఘోరంగా ఉంటుంది. మరి అదే సమయంలో దేవుడు ఆల్రెడీ ఆ యొక్క సొదొమ మీదకి ఉగ్రత పంపించాడు. అది కాలిపోచున్నది, అది భయంకరంగా కాలిపోతుంది. దాని యొక్క పొగ, దాని యొక్క అగ్ని ఆకాశం ఉంటుంది, అంత భయంకర పరిస్థితి. దేవుడు ఏం చేసే లోతు భార్యను, లోతు బిడ్డలను బయటికి రమ్మని పిలిచాడు. అయితే ఆ యొక్క అల్లుళ్ళు ఎగతాళి చేశారు. ఎగతాళి చేయడం వల్ల అక్కడ ఉండిపోయారు. లోతు భార్య, 2 ఆడబిడ్డలు బయటకు వచ్చారు. ఈ దినాల్లో కూడా చాలామంది పాపం విడిచిపెట్టంటే ఆమె విడిచిపెడతామే. దేవుని బిడ్డలు చెప్తుంటే దేవుని బిడ్డలు ఎగతాళి చేస్తుంటారు, ప్రభు బిడ్డలు ఎగతాళి చేస్తుంటారు. తల్లిదండ్రులు పాపం చేయదు నాయన అంటే తల్లిదండ్రులు ఎగతాళి చేస్తుంటారు, నేను ఏం పాపం చేశాను అని అంటూ ఉంటావు. కనుక దయచేసి గమనించండి, పాపం విషయంలో ఎవరైనా దిద్దుకోమంటే ఎవరు నేను ఎగతాళి చేయవద్దు. పాపాన్ని దిద్దుకుందాం. అయితే వాళ్ళు పాపాన్ని దిద్దుకోలేదు, అల్లుళ్ళు 2 మరి ఇదే శాపానికి గురైపోయారు. అది లోతు భార్య, దాని 2 కుమార్తెలు బయటకు వచ్చారు. అయితే లోతు భార్య ఏం చేసిందంటే, అయ్యో అక్కడ ఆస్తిని సంపాదించమే, గొర్రెలు సంపాదించమే, అక్కడ మేడల మీద సంపాదించమే, ఆడ గొప్ప బంగారం అన్నీ సంపాదించమే, ఈ రోజున అవన్నీ కాలిపోతాయని మనసులో అనుకుంటూ ముందుపోతుంది, వెనక్కి తిరిగి చూడకుండా. దేవుడు వెళ్ళిపోతుంది. మధ్యలో ఆగిపోయి వెనకతో అట్లా చూసిన వెంటనే ఆమె ఏం చేయబడ్డంటే ఉప్పు స్తంభం అయిపోయినది. కనుక మన జీవితంలో పాపం చేయడం, పాపాన్ని మళ్ళీ తిరిగి అవగాహన చేసుకోవద్దు, పాపాన్ని హృదయంలో రానివద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూసిన వాడిని ఏమనంటే బైబిల్లో ఉంది, కుక్క వాంతికి తిరిగినట్లు పంది బురదలు దొల్లినట్టు చూడకూడదని బైబిల్లో ఉంది, చేయకూడదని. కనుక మనం విడిచిన పాపం కానీ విడిచిన శాపం కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. అది కాలిపోతుంది, పాపం కాలిపోతుంది, శాపం కాలిపోతుంది, వాళ్ళు సంపాదించిందంతా కూడా కాలిపోయింది. అది ఎందుకు కాలిపోయింది, ఎలా కాలిపోయింది అని తన మనస్సు మళ్ళీ తిరిగి లోకం వైపు ఇచ్చేది. కనుక ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. మొట్టమొదటిగా మన జీవితాల్లో ప్రభుత్వం ముందు సాగిపోదాం, వెనక్కి తిరిగి చూడొద్దు. దేవుని బిడ్డలారా, ప్రభు బిడ్డలారా, మిమ్మల్ని ప్రేమపూర్వక బ్రతిమాలుచున్నాను. లోకాన్ని పాపాన్ని జయించువాన్ని దేవుని సన్నిధిలో ఒక స్తంభముగా నిలబడతాడని బైబిల్ చెప్తుంది. పరలోక పట్టణంలో నువ్వు ఒక స్తంభంగా నిలబడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. నువ్వు కూడా సిద్ధంగా ఉండి దేవుని రాజ్యానికి వారసుడికి సిద్ధపడు. 2వ స్తంభము ఏదనగా తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, జీవము గల దేవుని సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నది అని రాయబడింది. కనుక సత్యమునకు స్తంభం. మానవ జీవితాల్లో ఎక్కడ చూసినా అసత్యమే, ఎక్కడ చూసినా అబద్ధాలే, ఎక్కడ చూసినా అబద్ధాలు కోరలే ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కనుక అబ్రహాము దేవుని అడిగాను, అది అతను నీతిగా ఎంచబడిను. అబ్రహాము దేవుని విశ్వాసు తండ్రి. అటువంటి వాడు ఒక రోజున ప్రజలకు జడిసి, రాజుకి జడిసి, కొన్ని పరిస్థితులు జడిసి తన భార్యను చెల్లెలుగా చిత్రీకరించుకున్నాడు. కానేంటంటే తను మేలు పొందాలని, తను ఆశ పొందాలని, తను చచ్చిపోకుండా ఉండాలని, తను అక్కడ మనుషులు మరి అతను చంపేనాకి ఇదవుతారు. కనుక అటువంటి విషయాలు భయపడిపోయి అబ్రాహాము తన భార్యను చెల్లెలుగా చిత్రీకరించాడు. దయచేసి గమనించండి, మనం ప్రభువు నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నాం. ఏ పరిస్థితి ఎదురైనా, ఏ క్లిష్ట పరిస్థితి నీకు ఎదురైనా
నువ్వు నమ్మిన సత్యం జీవమగల దేవుడు, నువ్వు నమ్మిన సత్యం జీవమగల దేవుడు, నువ్వు నమ్మిన సత్యం ప్రభు యేసు. కనుక నమ్మిన సత్యాన్ని బట్టి నీ విశ్వాస జీవితాలు ముందుకు సాగిపోతున్న పరిస్థితి బట్టి నీకు ఎన్నో పరిస్థితి ఎదురైనప్పుడు కూడా సత్యమందు నిలబడు. నువ్వు సత్యములకు దాసుడు అనే ప్రయత్నం చేయి. అబ్రాహాము విశ్వాస దేవుని ఎరిగిన బట్టే, కానీ చిన్న విషయంలో పొరపాటు చేశాడు, చాలా బాధపడ్డాడు. కనుక దయచేసి గమనించండి, అటు రీతిగా కాకుండా మన విశ్వాసం కాపాడుకున్న ఏ పరిస్థితుల్లో ఏదైనా కూడా అబద్ధానికి దూరం. అంచేతే అబద్ధకులు అగ్నిగుండంలో పడవేయబడుతుంది. ఇది 2వ మరణం ప్రకటన 3వ అధ్యాయంలో రాయబడింది. దయచేసి గమనించండి. మన అబద్ధాలు ఆడకుండా మన జీవితాలు ముందుకు కొనసాగించబడదామా? ఎక్కడికి వెళ్ళా బాబు అంటే ఎక్కడికి వెళ్ళానంటావు, ఎక్కడికి వెళ్ళమంట ఈ స్నేహితురాల దగ్గరికి వెళ్ళానంటావు, ఎక్కడికి వెళ్ళా అయ్యా నువ్వు ఇంత లేటుగా వచ్చేంటి డ్యూటీ నుంచి, అబ్బే డ్యూటీ నుంచి లేటుగా రావడం ఏంటి అని అంటావు. ఎక్కడెక్కడో తిరిగి వస్తావు ఇంటికి, నీ భార్య నేను ఎలా అంటుంది. అన్ని అబద్ధాల జీవితాలు. క్రైస్తువులని దేవుని ఎరిగిన బిడ్డలన్నీ కూడా మనం ఏ పరిస్థితుల్లో అబద్ధాలు ఆడకుండా దేవుని సన్నిధిలో మన విశ్వాసం కాపాడుకున్నా, మన సత్యాన్ని కాపాడుకున్నా, మన జీవితాలు కొనసాగించుకుందాం. అంచేత ఆదికాండంలో మరి యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ఒక మరి గుడ్డివాడు యేసు ప్రభు ద్వారా స్వస్థపరచబడ్డారు. స్వస్థపరచబడిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈయనెవరు ఎలా స్వస్థపడ్డారు అని తల్లిదండ్రులు అడిగితే ఆ తల్లిదండ్రులు ఏం సమాధానం చెప్తున్నారు కదా, అది మా కుమారుడే కానీ ఎలాగ స్వస్థపరచబడ్డారో మాకు తెలీదు అని ప్రజలకు జడిసి వాళ్ళు అక్క చెడ్డ అబద్ధం ఆడేశారు. కనుకొన్న కుమారుడు యేసుక్రీస్తు బాగు చేసిన వాళ్ళు తెలుసును, కానీ తెలిసిండి కూడా అబద్ధం ఆడారు. ఈ దినాల్లో చాలామంది మనము కూడా మన వ్యక్తిగత జీవితాలు తెలుసుకుంటూ కూడా కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. కొన్ని అబద్ధాలు దొరికెళ్ళిపోతుంది. ఈ దినాలు సెల్ ఫోన్లు వచ్చి ఎక్కడున్న బాబు అంటే ఈ సెంటర్లో ఉన్న ఆ సెంటర్లో ఉంటారు, కానీ ఎక్కడో తాగుతున్నాను లేకపోతే ఏదో ఉన్నాను అది చెప్పడు. చాలా జాగ్రత్త. రకరకాల మన దేవుని నమ్మిన బిడ్డలం, ప్రభు నమ్మిన బిడ్డలం, క్రైస్తవ బిడ్డలం, దేవుని ఎరిగిన బిడ్డలం మన వ్యక్తిగత జీవితాలు అబద్ధాల నుంచి దూరంగా ఉందామా? అబద్ధాలకు దూరంగా ఉందామా? పేతురు అనే ఆ గొప్ప విశ్వాసి దేవుని యొక్క శిష్యుడు ఒక దినాన్న యేసు ప్రభుని సిలువేస్తుంటుంటే అక్కడ అతను మంట దగ్గర కూర్చున్నప్పుడు ఒక చిన్నది వచ్చి నువ్వు కూడా యేసు ప్రభు శిష్యుడే కదా అని అడుగుతున్నప్పుడు నేను కాదని అడ్డంగా బుకాయించేశాడు, అబద్ధమాడాడు, శపించుకున్నాడు. కాదని మరి అబద్ధమాడు. దేవుని నమ్మిన బిడ్డే, ప్రభు నమ్మిన బిడ్డే, యేసుని వెంబడించిన బిడ్డే, కానీ తన జీవితంలో విశ్వాస జీవితాన్ని కోల్పోయి అక్కడ మనుషులను చూసి భయపడిపోయి యేసు ప్రభు ఎలా సిలువేస్తుంది నన్ను కూడా సిలువేస్తారని భయపడిపోరు. నువ్వు నిజమైన క్రైస్తుడు, నువ్వు ఆధ్యాత్మిక జీవితం కొనసాగించిన బిడ్డలు. నీ ఎవరు ఏదైనప్పుడు కూడా ఏం చేసినప్పుడు కూడా నీవు ప్రభువుని నిలబడి దేవునికి సాక్షిగా జీవిస్తావా? అయితే అబద్ధం ఆడాడు, కానీ యేసు ప్రభు సిలువేయబడ్డ తర్వాత బయటికి వెళ్ళి పశ్చాత్తాపడి ప్రభా నేను చేసిన తప్పని ప్రభా అని ఒప్పుకొని తన అబద్ధాన్ని విడిచిపెట్టేసి తన జీవితం మళ్ళీ క్రీస్తు యొక్క సువార్తికుడిగా అనేక స్థలంలో సువార్త ప్రకటించారు పేతురు గారు. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా పొరపాటు చేస్తుంటే ఒప్పుకుందాం, విడిచిపెడదాం, పశ్చాత్తాపడతాం. దయచేసి గమనించండి. ఇక 2వ స్తంభం అంటే సత్యమునకు మూల స్తంభం. ఆ సంఘమనగా పిలువబడ్డవారు, సంఘమనగా ఏర్పరచబడినవారు, సంఘమన ఎక్లీజియా విడబడమని పిలువబడ్డవారు. నువ్వు సంఘంలో ఒక సభ్యుడిగా ఉంటున్నావు, సంఘంలో ఒక యాజకుడిగా ఉంటున్నావు, సంఘంలో లేక ఒక యవనస్తుడిగా ఉంటున్నావు. నీ జీవితాన్ని సరిచేసుకుంటావా? తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, నేను ప్రేమపూర్వక బ్రతిమాలుచున్నాను. నీ జీవితాన్ని సరిచేసుకుంటావా? ప్రభుల ఈ రక్షణ టీవీ ఛానల్ ద్వారా ఈ సజీవ సువార్తని ఏక వాక్యం వింటున్న నీవు నీ జీవితాన్ని సరిచేసుకుని ప్రభువుల ముందుకు సాగిపోతావా? నిజమైన దేవుని బిడ్డగా మనం జీవిందామా? 3వ స్తంభం ఏదైనా మనం జ్ఞానం చేసుకుందాం. 3వ స్తంభం ఏమనగా గలతీ పత్రిక 2వ అధ్యాయము 7-9 వాక్యాలు అక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? పౌలు అన్ని జనులకు సాక్షిగా ఉండుటకు 3 స్నేహితులు దేవుడు అతనికి ఇచ్చారు. పౌలు అన్ని జనులకు సాక్షిగా ఉండుటకు ఒక స్తంభముగా నిలబడ్డాడు. అన్ని జనులకు సాక్షిగా ఉండుటకు. ఎందుకంటే ఒకప్పుడు పౌలు క్రైస్తవ సంఘాన్ని హింసించినవాడు. తను నమ్మిన సత్యమే సత్యం, ఇంకే సత్యం చెప్పకూడదు ఎదుట. ధర్మశాస్త్రం గొప్పది, ఎవరో రక్షణ సువార్త ప్రకటిస్తున్న ఎవరో యేసు ప్రభుట శిష్యులట అనే వాళ్ళ మీద మరి చంపడానికి ప్రయత్నం చేసి అతని దారి మధ్యలో యేసు ప్రభుకి దర్శనం పొంది దీవించబడి ఆస్వాదించబడి అన్ని జనులకు సాక్షిగా ఉండేటకు దేవుడు అతన్ని దర్శించాడు. కానీ నేను కూడా ఒకప్పుడు
పురాతన పరిస్థితులకి మనం కట్టుబడి, రకరకాల పరిస్థితులు కట్టుబడి దేవునికి దూరంగా ఉన్నప్పుడు నేను కూడా ఆయన వెలుగు ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన సత్యం ద్వారా మనం రక్షణ పొందాం, బస్సు పొందాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం. కనుక మన వ్యక్తిగత జీవితంలో కడవర వరకు సాక్ష్యం కాపాడుకుందాం, మన క్రైస్తవత్వాన్ని కాపాడుకుందాం, క్రీస్తు తత్వాన్ని కాపాడుకుందాం, యేసుప్రభు ఆశీర్వాదాలు కాపాడుకుందాం, నీ రక్షణ అనుభవం కాపాడుకుందాం, నీ రక్షణ, నా రక్షణ, మన అందరి రక్షణ అనుభవం కాపాడుకుందాం. దేవుని బిడ్డలుగా మనం జీవించి దేవుని ఆశీర్వాదం పొందామా. కానీ మన జీవితం అంచేతే ఏ పరిస్థితుల్లో కూడా ఒకప్పుడు త్రాగుబోతూ, ఇప్పుడు రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, మళ్ళీ తిరిగి కొన్ని పరిస్థితులు ఏర్పడుతుంది, మళ్ళీ వెనక్కిపోతున్నావు. ఒకప్పుడు పేకాటాడు, మానేసావు, ప్రభు దగ్గర ఉన్నావు, మంచి సాక్ష్యం పొందావు, కానీ స్నేహితులు మళ్ళీ తిరిగి లాక్కుపోతున్నారు. ఒకప్పుడు ఏడ్చారు, లేకపోతే ఏదో చెడు కార్యాలు చేస్తుండేడు. వాక్యం ద్వారా రక్షించబడ్డావు, దర్శనం ద్వారా రక్షించబడ్డావు, దేవుని వెలుగు ద్వారా, దైవజన వాక్యం ద్వారా దీవించబడి రక్షించబడ్డావు. కానీ ఈ మధ్యకాలం జారిపోయావు, ఈ మధ్యకాలం పడిపోయావు, ఈ మధ్యకాలం దేవుడికి దూరం అయిపోయావు. ఉన్న స్థలంలో ప్రభా నా జీవితాన్ని మళ్ళీ తిరిగి కట్టుకుంటాను ప్రభా, మళ్ళా నీ జీవితాన్ని పేతురు వల్లే నాయన మళ్ళీ నేను నా జీవితాన్ని కట్టుకుంటాను, నేను పశ్చాత్తాపడతాను ప్రభా, నీకు సాక్షిగా ఉంటాను ప్రభా. సత్యమునకు స్తంభం నువ్వు, ఒక సత్యమునకు స్తంభం. ఎవరు సత్యమనగా యేసే సత్యము, జీవము, మార్గమైన యేసుక్రీస్తుకు సాక్షిగా ఉంటావా? సాక్ష్య జీవితాన్ని కాపాడుకుందామా? తమ్ముడు, అక్క, చెల్లి, ఈ యొక్క రక్షణ టీవీ ద్వారా ఈ సజీవ సువార్తని వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో ప్రభు దగ్గర నిలబడతావా? కడవ అంచేతే జయించు అని నా పరలోక రాజ్యంలో నేను ఒక స్తంభముగా నిలబడతానని మొదట మనం చదువుకున్న వాక్యం ప్రకటన 3 మనం చదువుకున్నాం. కనుక నువ్వు ప్రతి జయించాలి, నువ్వు పరలోక రాజ్యంలో దేవుని దగ్గర ఉండాలి, పరలోక రాజ్యంలో ఆశీర్వాదం నింపబడాలి, పరలోక రాజ్యంలో ఒక స్తంభముగా దేవుని ప్రక్కన నిలబడాలి. నువ్వు దేవుని బిడ్డగా పరలోక రాజ్యం నిలబడాలంటే ఉన్న స్థానం ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని సాక్షిగా ఉంటావా? తమ్ముడు, అన్నయ్య, సాక్షిగా ఉంటావా? అక్క, చెల్లి, సాక్షిగా ఉంటావా? తల్లిదండ్రులు లోపడతావా? అన్నదమ్ములు లోపడతావా? భార్య మాట వింటావా? భర్త మాట వింటావా? దైవజనుల మాట వింటావా? దేవుని వాక్యానుసారం జీవిస్తావా? ఈరోజు ఏదో నువ్వు తేల్చుకోవాలని నేను ప్రేమపూర్వక ఇక్కడి నుంచి నేను బ్రతిమాల్చిన, ఈ టీవీ వర్తమానం ద్వారా నేను ప్రేమపూర్వక బ్రతిమాల్చిన. మరణించమంటావా? నాలుగవ స్తంభం ఏమనగా చెక్కబడిన స్తంభం. కీర్తన భాగం 140:12 మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కంబములు అని రాయబడినది. మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కంబములు అని రాయబడింది. మరి ఒక తుమ్మ చెట్టును తీసుకుని ఒక వడ్రింగి వాడు ఒక బండి చక్రం చేసినప్పుడు ఆ తుమ్మ చెట్టు యొక్క ముళ్ళుని తీసేస్తాడు, ముళ్ళుని చెక్కేస్తాడు మొట్టమొదటిగా. తర్వాత బాడితో చెక్కుతాడు గట్టిగా. చెక్కిన తర్వాత ఇస్త్రీ పడతాడు, దాన్ని చిత్రి పెట్టి ఒక సాపుగా తయారు చేసి దాన్ని ఒక చక్రంగా మార్చి చక్కగా ఆ బండికి అమరుస్తాడు. ఏం చేద్దంటే ఆ తుమ్మ చెట్టు చాలా గట్టిది, తుమ్మకర చాలా గట్టిదండి. తుమ్మ చెట్టు తీసి పాడుతాం కానీ తుమ్మ చెట్టు చాలా గట్టిది. కానీ ఆ గట్టి తుమ్మ చెట్టుకి ఏముందంటే ముళ్ళు ఉన్నాయి. ముళ్ళు చెక్కబడాలి. ముళ్ళు చెక్కబడినప్పుడే, ఆ బడిత చెక్కబడినప్పుడే, దాన్ని సాఫ్ చేసినప్పుడే అది ఒక వస్తువుగా మరి సిద్ధపరచబడుతుంది. ఇర్మియా గ్రంథము 32:30 యూదావారు, ఇజ్రాయెల్ వారు బాల్యం నుండి పాపం చేయుచునే ఉన్నారు అని రాయబడింది. ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని చాలా చనిపోయారు. కొన్ని పాపాలతో కట్టుబడి ఉంటారు, కొన్ని పాపాలు చేస్తూనే ఉంటారు, అక్కడ చనిపోయారు కూడా. కనుక ఈ రోజున దయచేసి చిన్నప్పటి నుంచి పాపమును బానిసైపోయారు. కనుక అంచేత పాపంలో వచ్చే జీతము మరణం. కనుక మరి నువ్వు చిన్నప్పటి నుంచి పాపం చేస్తున్నావు, లేకపోతే మధ్య వయసులో పాపం చేస్తున్నావు, లేకపోతే రకరకాల విధాలు ఎంచేది ముళ్ళు ఉన్నాయి. పాపం అనే ముళ్ళు, కళ్ళల్లో ముళ్ళు, చేతిలో ముళ్ళు, కళ్ళల్లో ముళ్ళు, హృదయంలో ముళ్ళు, కాళ్ళల్లో అరికాళ్ళలో ముళ్ళు అని పాపం. కనుక దయచేసి గమనించండి, నువ్వు చెక్కబడాలి. నువ్వు క్రైస్తవుడే, దేవుని బిడ్డవే, దేవుని గుడికి వెళ్తున్నావు, మంచి పాటలు పాడుతున్నావు, దేవుని బిడ్డ. నేను ప్రేమపూర్వక క్రైస్తవుడిగా, ఒక యాజకుడిగా, ఒక దైవ సేవకుడిగా నేను బ్రతిమాల్చున్నాను. నీ జీవితంలో ముళ్ళు ఏమైనా ఉన్నాయా? విడిచిపెట్టేస్తావు, ప్రభుత్వ పాపాలు విడిచిపెట్టేస్తావు, ప్రభు దగ్గరికి వచ్చేస్తావు. కానీ జీవితంలో మళ్ళీ తిరిగి ముళ్ళు నీ మీద ఏలబడుతున్నాయా? జగత్ అంచేతే మన జీవితంలో పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మనం ప్రభు నమ్ముకున్న దేవుడితో వచ్చేసాం,
కానీ మరలా తిరిగి పాపానికి బానిస అవుతున్నామా? దేవుడు ఒకవేళ ఈ యొక్క సజీవ సువార్త అనే ఈ కార్యక్రమం ద్వారా, ఈ టీవీలో రక్షణ టీవీలో వస్తున్న ఈ కార్యక్రమం ద్వారా నువ్వు దేవుడు నమ్మకపోవచ్చు, ప్రభు నమ్మకపోవచ్చు, నీ ఇంట్లో చాలామంది నమ్మకపోవచ్చు. నీ ప్రక్కన కూర్చుని నీ అన్నిటి నీ అన్నదమ్ముడు చూస్తున్నాడు, నీ అక్కచెల్లి చూస్తున్నాడు, నీ ప్రక్కన కూర్చుని టీవీలో ఈ సజీవ సువార్త అనే వాక్యం. తమ్ముడు పక్కన కూర్చుని వింటున్న తమ్ముడు, అన్నయ్య నువ్వు క్రైస్తవుడు కాకపోవచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, నువ్వు ఎవరైనా ఉండొచ్చు, కానీ నీ వ్యక్తిగత జీవితంలో పాపా నుంచి బయటకు వస్తావా? శాపా నుంచి బయటకు వస్తావా? యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రంగా చేయని బైబిల్ చెప్తుంది. కనుక ఈ యొక్క సజీవ సువార్త అనే ఈ కార్యక్రమం ద్వారా నీ జీవితాన్ని విన్న వాక్యాన్ని బట్టి జీవితాన్ని మలుచుకుందామా, బ్రతుకుని మలుచుకుందామా? నువ్వు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, లేకపోతే ఈ యొక్క వర్తమానం దూరదేశంలో నువ్వు ఉంటూనే ఉండొచ్చు, లేకపోతే స్నేహితుల మధ్య కూర్చుని వింటూ ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో భార్య భర్త ఇద్దరు కలిసి కూర్చుని దేవుని మాటలు వింటూ ఉండొచ్చు. కానీ మన జీవితాలు ప్రభువులు కట్టబడుతున్నాయా? మన జీవితాలు మారినాయా? మన జీవిత బ్రతుకు మారిందా? నువ్వు జయించాలి. జయించువాన్ని పరలోక రాజ్యంలో నేను ఒక స్తంభముగా నిలబడతారని బైబిల్ సెలవిస్తుంది. కానీ జయిందామా? పాపాన్ని జయిందాం, కష్టాలు జయిందాం, రోగాలు జయిందాం, సమస్యలు జయిందాం. యేసుక్రీస్తు ఒక్కడే నీ జీవితానికి జయం ఇచ్చేవారు. యేసుక్రీస్తు రక్షకుడు అయినారు. యేసుక్రీస్తు వారు అన్ని నామల కంటే పైనామం గల జీవము గల దేవుడు అయినారు. ఆయన మీ కొరకు నా కొరకు సకల లోక పాప పరిహారాత్మే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. తిరిగి లేచిన యేసు ప్రభు తిరిగి పరలోకం నుంచి భూమి మీదకి రాబోతున్నాడు. ఆ పెండ్లి కుమారుడు అక్కడ ఉండబోతున్నాడు. ఆయన ఉన్న యేసు ప్రభుని ఆ దగ్గరికి నువ్వు చేరాలంటే, ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలంటే, ఒక స్తంభంగా నువ్వు ఉంటే, ఉన్న పాటను ఉన్న స్థలంలో పాప క్షమాపణ పొందుతావా? యేసు ప్రభు దగ్గరికి వస్తావా? వచ్చా మంచిదే, కానీ తిరిగి చూస్తున్నావా? తిరిగి చూడకుండా దేవుళ్ళో ఉంటావా? ఈ 4 స్తంభాల గురించి మాటలు విన్నారు కనుక విన్న మాటలు మీ హృదయం భద్రపరుచుకుంటారా? సోదరా, నీ హృదయంలో ఈ మాటలు భద్రపరుచుకుని నువ్వు రక్షణ పొంది, బాప్తిసం పొంది ప్రభు బిడ్డగా ముద్రించబడతావా? నువ్వు దేవుని బిడ్డగా దేవుని రాజ్యంలో ఉంటావా? దేవుని రాజ్యంలో ఇంకా దేవుని రాజ్యంలో చేరకుండా లోకంలో జీవించేంతకాలం పాపంలో ఉంటావా? ఈ లోకంలో జీవించేంతకాలం పాపంలో ఉంటావా? దయచేసి నేను ప్రేమపూర్వక అర్థిస్తున్నాను. దయచేసి నేను ప్రేమపూర్వక అర్థిస్తున్నాను. మార్మస్ పొందుతావా? ప్రభు దగ్గరికి వస్తావా? వచ్చి నిలబడి కడవరు సాగుతావా? దేవుని రాజ్యాలకు వారసులు అవుతావా? కనుక ఈ మాటలు దేవుడు దీవించులాగా మనం ప్రార్థన చేసుకుందామా? కనుక ఈ సమయంలో 4 విషయాలు దయచేసి నువ్వు విన్నావు. ఈ 4 విషయాలు మొట్టమొదటి ఉప్పు స్తంభం. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. కారణం ఏంటంటే లోకం వైపు చూసింది, పాపం వైపు చూసింది, వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. జాగ్రత్త. రెండవదిగా సత్యమునకు స్తంభం. నువ్వు సత్యవంతుడిగా జీవిస్తున్నావు, యథార్థంగా జీవిస్తున్నావు, మళ్ళీ తిరిగి అసత్యంలోకి వెళ్ళకుండా జీవితకాలవంతుడు సత్యవతిగా ఉంటావా? నా తల్లిగారి పేరు సత్యవతి మా తల్లిగారి పేరు. కొన్నిసార్లు ఎంత శోధించిదో నా భార్య నన్ను కొన్ని పరిస్థితుల్లో. సత్యవతే మంచి పాటలు పాడుతుంది. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనాన్ని మంచి పాటలు పాడుతుంది. కానీ కొన్ని విషయాలు అబద్ధమాడి మరి కోడల్ని వేధించడము, కొడుకుని దూషించడము, కొన్ని పరిస్థితులు ఆమె చేస్తుండేది. ఆమె పేరు సత్యవతి. ఒకవేళ ఈ టీవీలో దేవుని పట్టమంటుండా నువ్వు కూడా సత్యవతి ఉండొచ్చు. ఏమనుకోక తల్లి, నీ జీవితం మార్చుకో. మూడవదిగా సాక్ష్య స్తంభం. సాక్షిగా జీవిస్తావా? జీవితం మార్చుకుందామా? అదే సమయంలో 4వదిగా చెక్కబడిన స్తంభంగా ఉందామా? యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చెక్కబడ్డారు. ఆయన శిరస్సు చెక్కబడ్డది, ఆయన చేతులు చెక్కబడ్డాయి, ఆయన కాళ్ళు చెక్కబడ్డాయి, ఆయన శరీరం అంతా నాగలిచాల వల్లే దున్నబడ్డాది. ఆయన మీ కొరకు నా కొరకు శరీరం అంతా కూడా ఆయన నీ కొరకు నా కొరకు శరీరం దాల్చి ఆయన నన్ను క్షమించి దీవించి రక్తం కార్చిన సజీవుడైన దేవుణ్ణి ఈ సజీవ సువార్త ద్వారా నీ హృదయం చేర్చుకుంటావా? మారుమనసు పొందుతావా? మారుమనసు పొందినా నీవు బలంగా నిలబడతావా? దయచేసి వర్తమానం ఉన్న పాటం ఉన్న స్థలంలో దేవుడికి నీవు సమర్పించుకో. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, ఘనమైన దేవ, మీ ప్రశస్తమైన నామునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచ్చిన ఇదిగో రక్షణ టీవీ ఛానల్ ద్వారా సజీవ సువార్తని ఈ యొక్క నాయన దేవుని వాక్యం ద్వారా అనేకులు నీ మాటలు విన్నారు ప్రభా. విన్న ప్రతి మాట వారి హృదయంలో భద్రపరుచుకుని నీ కొరకు సాక్షులుగా జీవించి క్రైస్తవ లోకంలో జీవిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. అలాగే లోకంలో ఉన్న అనేకులు
ప్రభా బిడ్డలు ఈ దేవుని మాటలు విన్నారు ప్రభా, సత్యాన్ని గ్రహించి మీ వైపు ఆకర్షించే భాగ్యము లోకస్తులకు దాచేయండి ప్రభా. క్రైస్తవులను చెప్పుకుంటున్న మమ్మల్ని కూడా మీ రాజ్యంలో చేర్చుకుంటూ నానా సజీవులుగా ఉండి పరిశుద్ధులుగా ఉండి నీ రాకడ కాయపడి పరలోక రాజ్యంలో మమ్మల్ని అందరినీ ఒక స్తంభముగా నిలబెట్టి దీవిస్తారని నీ కృపాస్తులు నాకు నేనుగా అప్పగించుకుంటూ అనేకులు మీకు అప్పగించుకుంటూ యేసునామములో ఈ ప్రార్థన సమర్పణ చేసుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క దేవుని కృప, యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాస సదాకాలము మనందరికీ తోడై ఉండను గాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. మరి ఈ యొక్క సజీవ సువార్తనే ఈ కార్యక్రమం ప్రతి సోమవారం సాయంకాల సమయంలో 5:30 గంటల నుంచి 6 గంటల వరకు ఇదే ఛానల్లో మీరు వినగలవారని నమ్ముచున్నాను. విని యేసుప్రభు ఆశీర్వాదం పొందవలసిందిగా మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా బ్రతిమాలుచున్నాను. మీ అందరి దగ్గరికి మీ అందరికీ నమస్కారం చెల్లిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. అదే సమయంలో ఎవరైనా ప్రేరేపించబడగలిగి ప్రార్థన ద్వారా కానీ వ్యక్తిగతంగానే సహకారం చేయదలుచుకుంటే ఈ స్క్రీన్పై వస్తున్న మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మేము తప్ప మీ కొరకు ప్రార్థన చేస్తాం, మా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సెలవు. బలపరిచే ప్రభు వాక్యం, ఈ సజీవ సువార్తనాదం, ఈ సజీవ సువార్తనాదం.